హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు మరొక చిన్న వీడియో అండి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అంబేద్కర్ పార్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మా వీడియోలో నుంచి మీకు షేర్ చేస్తున్నానండి. ఇది విజయవాడలో మన పీడబ్ల్యూ గ్రౌండ్లో 1 ఇయర్ బ్యాకే రెడీ అయిన అంబేద్కర్ పార్క్ అండి. ఈ అంబేద్కర్ పార్కు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి, అలాగే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది విజయవాడలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారుగా ఈ అంబేద్కర్ స్టాచ్యూ సుమారుగా 200 అడుగులు ఎత్తు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే దీని ఓపెనింగ్ అది జరిగిందండి. చూస్తున్నారుగా, మేము డే టైం వెళ్ళాం. అదే ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగా లైటింగు, అలాగే ఈ వాటర్ ఫౌంటైన్లో వాటర్ రావటము పిల్లలకి చూడటానికి చాలా సరదాగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఈ హాలిడేస్ టైంలో, ఈ పొంగల్ హాలిడేస్కి తప్పకుండా ఒక్కసారైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడవచ్చు. ఇదంతా రకరకాల చెట్లతోటి, పూల మొక్కలతోటి ఈ అంబేద్కర్ స్టాచ్యూ ప్రత్యేకంగా ఉందండి. ఈ అంబేద్కర్ స్టాచ్యూలో మనము ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఆయన జీవిత చరిత్ర గురించి బాగా ఎక్స్పోజ్ చేశారండి. అలాగే మనము చుట్టూ పర్యావరణ ప్రాంతము ఆహ్లాదంగా ఎంజాయ్మెంట్గా గడపడానికి ఈ అంబేద్కర్ పార్కు చాలా బాగుంటుంది. రకరకాల పచ్చని మొక్కలు, గ్రీనరీ, అలాగే డెకరేటివ్గా చేసిన చెట్లు, మొక్కలు, ఇంకా అన్నీ నెమళ్ళు, ఇంకా అన్ని రకాల మొక్కలతోటి ఈ అంబేద్కర్ పార్క్ని డిజైన్ చేశారండి. చూస్తున్నారుగా, ఇదే అంబేద్కర్ స్టాచ్యూ. ఈ అంబేద్కర్ పార్క్కి ఎలో చేయడానికి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా మనిషికి 5 రూపీస్ టికెట్ ఉందండి. ఇదంతా కూడాను మనకు ఒక ఆడిటోరియంలో అంబేద్కర్ గారి జీవిత చరిత్రను గురించి అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడ ఆయన అంబేద్కర్ గారు తల్లిదండ్రి, ఎంతమంది పిల్లలు, అంబేద్కర్ గారు ఎన్నోవాడు, అలాగే ఆయన చదువు, ఆయన ఉద్యోగము, ఆయన మన పట్ల కానీ లేని వారి పట్ల ఎటువంటి ఆదరణ చూపించేవాళ్ళు, అలాగే ఆయనకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ భార్య, వివాహం, ఇలాంటి అన్ని వివరాలను కూడాను ఇలాగా మనకి ఈ ఆడిటోరియంలో పోస్టర్స్ ద్వారా, ఇంకా అక్కడక్కడ టీవీస్ యూజ్ చేసి, అంటే ప్రొజెక్టర్ లాగా డెమోట్ చేస్తా ఇలా టీవీస్లో కూడా షో లాగా చూపిస్తున్నారండి. చూడటానికి కూడా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడవచ్చు. అలాగే ఈ అంబేద్కర్ పార్క్ని మీలో ఎంతమంది చూశారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న బొమ్మలతోటి అంబేద్కర్ గారి హౌసు, వాళ్ళ ద్వారపాలకులు, అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు, ఎలా ప్రతి ఒక్కరిని బ్రిటిష్ వాళ్ళు మనని రూల్ చేసేవాళ్ళు, దాన్ని ఎలా మనము అవాయిడ్ చేయాలి, మనం సొంతగా ఎలాగ ఆలోచించాలి, అంబేద్కర్ గారు అన్ని విషయాలను మనకి వివరంగా చెప్తున్నట్టు ప్రతీది కూడాను పోస్టర్స్ ద్వారా పిల్లలకి చూపిస్తా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్ని డీటెయిల్స్ కూడాను మనము ఈ ఆడిటోరియంలో చూపించుకోవచ్చండి. పిల్లలకి చాలా బాగుంది. ఎంతో విజ్ఞానం కావాలి పిల్లలకి, అన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ అంబేద్కర్ పార్క్ని పిల్లల కోసం ఒక్కసారి పేరెంట్స్ తప్పకుండా విజిట్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు కూడాను స్కూల్ పిల్లల ఎక్స్కర్షన్ జరుగుతుంది. కొంతమంది స్కూల్స్కి సంబంధించిన పిల్లలను కొంతమంది టీచర్స్ తీసుకొని వచ్చి అన్నీ వివరంగా చెప్తా వాళ్ళకి మెమరీగా చాలా చేస్తున్నారండి. చాలా బాగుంది. ఇలాగా అక్కడక్కడ ఆయన స్టాచ్యూస్ కూడా పెట్టి అవి లైటింగ్లోను
నాన్ లైటింగ్లో కూడా చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఇలాగే ప్రతిదీ కూడాను ఇక్కడ మనం చూడడానికి లోపల కూడా ఆడిటోరియం లోపల చాలా బాగున్నాయి. ఇలా ఇది అంబేద్కర్ స్టాచ్యూ. రియల్‌గా అంబేద్కర్ గారే అలా కూర్చున్నారా అన్నంత ఇదిగా ఇది చాలా బాగా డిజైన్ చేశారు ఒక చెట్టు కింద. అలాగే ఆయన కొటేషన్సు, ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎలాగా మర్యాదగా పిలవాలి అని, అదిగో మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రమని అంబేద్కర్ గారు ప్రే కొన్ని కొటేషన్స్ కూడా మనకి ఇక్కడ పోస్టర్స్ పైన రాసి ఉండటము అన్నీ వివరంగా ఉన్నాయండి. ఇలాగా ప్రొజెక్టర్స్, టీవీస్ ద్వారా అంబేద్కర్ గారు అప్పట్లో జరిపిన మీటింగ్సు, ఇంకా కార్మికుల పట్ల, ఇంకా అంటరాని వాళ్ళ పట్ల అంబేద్కర్ గారి వివరణ అన్నీ చెప్పేవాళ్ళండి. పురుషుడికి విద్య ఎంత అవసరమో స్త్రీకి కూడా విద్య అంతే అవసరము, అంత ఇంపార్టెంటు అన్న కొటేషన్స్ కూడా ఆయన చెప్పడము, ఇక్కడ రాయటము జరిగిందండి. ఇలా టీవీలు, ఆయన పెద్ద పెద్ద పోస్టర్సు చూడటానికి చాలా బాగుంది. అయితే మేము డే టైం వెళ్ళటం వల్ల పెద్దగా క్రౌడ్ లేనందువల్ల చాలా పర్సంటేజ్ వీడియో అంతా ఆడిటోరియంలో కవర్ చేశారండి. లేదంటే కొన్ని చోట్ల కొన్ని టైమింగ్స్లో ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్తే బాగా క్రౌడ్ ఉండటం వల్ల మనము వీడియోస్ తీసుకోవడానికి అన్ని వివరంగా చూపించడానికి కుదరదు. ఎవరూ లేనందువల్ల ఈ ఆడిటోరియంలో చాలా వరకు వీడియో ద్వారా నేను కవర్ చేశానండి. ఇలా అంబేద్కర్ గారే రియల్గా కూర్చున్నట్టు ఆ స్టాచ్యూ లాగా చాలా బాగుంది. ఇవన్నీ కూడాను అప్పట్లో మన న్యూస్ పేపర్ ఎడిటింగ్స్ చేసినవి, అవి కాపీస్ని రియల్గా ఇక్కడ చూపించారు. అంబేద్కర్ గారికి నలుగురు సంతానం అంటండి. నలుగురు పిల్లలు కూడాను అనారోగ్యంతో చనిపోవటము, అదే అంబేద్కర్ గారి వైఫ్ కూడా మానసిక బాధతో ఆవిడ కూడా నలుగురు పిల్లలను కోల్పోయిన తర్వాత కొంతకాలంకి ఆవిడ కూడా చనిపోయారని, ఆ బాధ నుంచి ఆయన కోలుకోవడానికి ఆయన్నే దాదాసాహెబ్ అంబేద్కర్గా పేరు చెప్తారని, ఇలాగా పెద్ద పెద్ద పోస్టర్స్ ద్వారా అప్పట్లో న్యూస్ రీడర్సు, న్యూస్ రికార్డింగ్సు, ఇలా అన్నీ కూడాను మనకి ఇక్కడ అంబేద్కర్ గారి గురించి ప్రతీది కూడాను ఎంతో వివరంగా చక్కగా పోస్టర్స్ ద్వారా ఇక్కడ ఎక్స్పోజ్ చేశారండి. అంబేద్కర్ గారు అప్పట్లో ఎంతమందితోటి ఈ రాజ్యాంగం రాశారు, అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎవరెవరు చూసి ఓకే చేశారు, ఆయన మీటింగ్స్ ఏంటి, ఆయన మీటింగ్స్లో ఎలా మాట్లాడేవాళ్ళు, అన్ని వివరాలు కూడాను వీడియోస్ ద్వారా, ఫొటోస్ ద్వారా ప్రతీది కూడాను ఇక్కడ మనకి వివరంగా చూపించారు. అంబేద్కర్ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు, అటు మగవాళ్ళు కానీ ఇటు ఆడవాళ్ళు కానీ ఎంతెంతమంది ఉన్నారు, ఆయన గ్రూప్స్ ఏంటి, ఇలాగ ప్రతీది ఫొటోస్ ద్వారా, పెద్ద పెద్ద పోస్టర్స్ ద్వారా నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ ఇలా అందరి కూడాను పోస్టర్స్ ద్వారా వివరంగా మనకి ఇక్కడ ప్రతీది పోస్టర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొటేషన్స్ రాస్తా, డీటెయిల్స్ ఇంగ్లీషు ఆర్ హిందీ 2 లాంగ్వేజెస్లో కూడాను రాస్తా మనకి ఇక్కడ ప్రతీది చూపించి ఉంచారండి. తప్పనిసరిగా ఈ హాలిడేస్లో పిల్లలతోటి ఒక్కసారి విజిట్ చేయండి. తప్పకుండా అన్ని వివరాలు కూడాను మన పిల్లలకి చూపించి అసలు ఏమిటి ఈ అంబేద్కర్ గారు అని అన్న వివరం అంతా కూడాను మనము మన పిల్లలకి చెప్పగలుగుతాం. ఇదిగోండి ఇక్కడ మహిళలు, ఆనాడే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళలు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కూడాను అంబేద్కర్ గారితో వర్క్ చేసిన వాళ్ళేనంట. వీళ్ళలో మనకి కొంతమంది పేర్లు సరోజినీ నాయుడు, అలాగా కొంతమంది పేర్ల వరకు మనకు తెలుసు, కానీ ఇంకా బాగా అందరికీ తెలియదు కదండి. అలాగా ఇక్కడేమో నెహ్రూ గారితోటి రాజ్యాంగాన్ని సంతకాలు జరుగుతున్నాయి అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తూ అందరు కూడాను సంతకాలు చేస్తున్నారండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఇవన్నీ రియల్ స్టాచ్యూస్ లాగా చాలా బాగా ఇక్కడ ప్రొస్ట్యూట్ చేశారండి. ఆ ఆడిటోరియం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగ మనకి బయట వాల్స్ మీద పిక్చర్స్ అన్నీ ఎంబోస్డ్ అవుతా చాలా చక్కగా
మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంకా మోటివేటివ్‌గా ఉంటుంది. ఇలాగా ప్రతీది కూడాను ఎంబోస్డ్ అవుతా పిక్చర్సు, అంటరాని వాళ్ళ గురించి, మన అంబేద్కర్ గారు చేసిన పోరాటాలు, ఎందుకు వాళ్ళని మనము అంటరాని వాళ్ళుగా చూడకూడదు అని ఇలాగా గోడల మీద వాళ్ళ యొక్క డీటెయిల్స్ చెప్తూ ఇలాగా ఎంబోస్డ్ అవుతా ఫొటోస్ అన్నీ కూడాను చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంబేద్కర్ గారితో కలిసి ఉన్న ఎంతోమంది ఉన్న నాయకుల యొక్క ఫొటోస్ అన్నీ కూడాను ఇలాగా ఇవి స్కెచ్ కాదండి, ఫొటోస్ కావు. ఇవి డైరెక్ట్‌గానే వాళ్ళు చేత్తోటి చేసి పెట్టినట్టుగానే ఉన్నవి ఇవి. చాలా బావుందండి. తప్పకుండా ఒకసారి హాలిడేస్‌లో పిల్లలతోటి చక్కగా వచ్చి ఇవన్నీ మనం పిల్లలకి చక్కగా చూపించి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఈవినింగ్ టైము పార్క్‌లో వాకింగ్ చేసినట్టు, పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌ని నేను ఇంకా ముందు ముందు